నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొన్న నల్లజర్లలో ఏదైతే గోపాలపురం నియోజకవర్గం ఉన్న నల్లజర్ల మన చోడవరం అనే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేకపోతుని బలి ఇచ్చి తెలుగుదేశం కార్యకర్తలు తలకాయలు కూడా ఈ విధంగా నలుగుతామని చెప్పి ఏ విధంగా అయితే బెదిరించారో ఆ కార్యకర్తను అరెస్ట్ చేసి వాళ్ళని రోడ్డు మీద నడిపించిన సన్నివేశం మనం చూసాం. అయితే ఆ కార్యకర్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అప్పటి మాజీ హోంమంత్రి తానేటి వంత ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వంతగా తీసుకెళ్లారు. అయితే ఆ సందర్భంలో మేము మీకు అన్ని విధాలా సహకరిస్తాము, లీగల్గా మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసే ఇటువంటి వ్యక్తులకు కూడా పార్టీ కాపాడుతుందా? అదే తెలుగుదేశం అయితే ఏం చేస్తుంది? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కట్టుబాట్లు ఏంటి, క్రమశిక్షణ ఏంటి, ఆ పార్టీలో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళు ఎలా పనిష్మెంట్ తీసుకున్నారో కూడా మనం చాలా సందర్భాల్లో కళ్ళారా చూసాము, విన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి గురించి ఒక వర్డ్ మిస్టేక్ అందరం కూడా దాన్ని ఆ రోజున ఖండించాము, మాట్లాడటం తప్పేనని చెప్పాము. అవును. మరి పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అవును. 24 hours అరెస్ట్ చేయటం, అతను రిమాండ్ చేయటం, పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది. మరి ఈ రోజున ఆ ఏదైతే పార్టీ యొక్క కట్టుబాట్లు, ఆ పార్టీ జెండా బట్టే కార్యకర్తలు కూడా వాళ్ళ క్రమశిక్షణ వైఖరి వాళ్ళు కూడా అలానే ఉన్నారు. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మనం చెప్పుకుంటున్నా గోపాలపురం నియోజకవర్గంలో ఇది జరిగిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే బర్త్డే పార్టీకి జరిగిన ఈ ఒక భయంకరమైన రక్తాభిషేకాలు చేశారు ఆయన ఫ్లెక్సీలకి, దాన్ని వాళ్ళని ఈయన పరామర్శించటం అంటే పరామర్శించకపోతే మనం అనుకోవాలి కానీ పరామర్శిస్తే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ప్రోత్సహిస్తారు, గంజాయి బ్యాచ్ల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, ఇట్లా రక్తాభిషేకాలు చేసే వాళ్ళని రపరప నరికేస్తామని ప్లకార్డ్స్ పట్టుకుంటే తప్పేంటని అడిగాడు. ఈ రోజు నరికితే తప్పేంటి అంటున్నాడు, మీకు అండగా నిలబడతానంటున్నాడు, పోలీసులనేమో బట్టలోడు తీస్తానంటున్నాడు. ఇది ఆయన వైఖరి. బాబాయ్ నరికేసినప్పుడు ఏం జరిగిందో చూసాం, తల్లి చెల్లిని బయటకు నెట్టేస్తే ఏం జరిగిందో చూసాం, బాబాయ్ కూతురు ఈ రోజున ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఊర్లోకి వచ్చే పరిస్థితి పులివెందుల్లోకి చూసాం. జెడ్పీటీసీల డిపాజిట్లు కూడా కోల్పోయి 11కు పరిమితం అయి ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజున రేపో మాపో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకి గురయ్యే పరిస్థితి. ఇన్ని రకాలుగా ఉండి ఇంకా ఆయన సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే, ఇదిగో మేము ఇంతే, మా పార్టీ ఇంతే, మేము ఇలానే ఉంటాము, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాము, వాళ్ళకి నేను వెనకాలండి నడిపిస్తాను అనేది క్లియర్గా అర్థమవుతుంది.